2 దశాబ్దాల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసు విచారణ ఇప్పుడు తుది చేరుకుంది. ఈ కేసులో నిందితుడు గుడిపల్లి సిద్ధార్థ రెడ్డికి హైకోర్టు విధించినటువంటి జైలు శిక్షను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన అప్పీల్ మీద శిక్షను పెంచాలని కోరుతూ ప్రత్యూష తల్లి సరోజినీదేవి వేసిన పిటిషన్ మీద సుప్రీంకోర్టు తన తీర్పుని రిజర్వ్లో ఉంచింది. ఆల్రెడీ జస్టిస్ రాకేష్ బిందల్, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం ఇరుపక్షాల వాదనల తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లో ఇంటర్ చదివే రోజుల్లో ప్రత్యూష సిద్ధార్థ రెడ్డి ప్రేమించుకున్నారని 2002 ఫిబ్రవరి 23 వీళ్ళిద్దరూ పురుగు మందు దాగిన స్థితిలో ఆసుపత్రిలో చేరితే చికిత్స పొందుతూ మరుసటి రోజు ప్రత్యూష మరణించింది. సిద్ధార్థ రెడ్డి కోరుకున్నాడు. ఘటన మీద దర్యాప్తు చేపట్టిన సిబిఐ ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణలతో సెక్షన్ 306 కింద సిద్ధార్థ రెడ్డి మీద ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ కేసును విచారించిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు 2004లో సిద్ధార్థ రెడ్డికి 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దీని మీద నిందితుడు హైకోర్టును ఆశ్రయిస్తే 2011లో ఆ శిక్షను తగ్గించి 2 ఏళ్లకు తగ్గించింది. జరిమానాను కూడా 50,000కు పెంచింది. హైకోర్టు తీర్పును సవాల్ చేసి సిద్ధార్థ రెడ్డి శిక్షను పెంచాలని కోరుతూ హైకోర్టు తీర్పు అసలు నేను ఆత్మహత్య నేను చేసుకోవాలనుకున్నాను, ఇద్దరం చేసుకోవాలనుకున్నాం కాబట్టి ఇందులో ప్రేరేపణ ఏముంది, కాబట్టి ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం తప్పు కాదు కదా, చట్ట ప్రకారం నేరం కాదు కదా, కాబట్టి నేను బతికిపోయాను అనుకోకుండా అన్నటువంటి సిద్ధార్థ రెడ్డి చేసినటువంటి వాదనల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇంకో పక్కన ప్రత్యూష తల్లి సరోజినీదేవేమో ఇతనే కావాలని తన బిడ్డను చంపేశాడు, తను బతికిపోయి అమ్మాయి చనిపోయేటట్టు కుట్ర చేశాడు అన్నటువంటి వాదనలు వినిపించారు. 2012లో సుప్రీంకోర్టులో అప్పుడు అప్పీళ్లు దాఖలు చేస్తే సుప్రీంకోర్టు అప్పట్లో సిబిఐ ఆదేశాలు ఇచ్చాడు. సిబిఐ దర్యాప్తులో న్యాయవాదేమో మొన్న వాదనలు వినిపించారు. ప్రత్యూషను ఆత్మహత్య పురికొల్పినందుకు నిందితుడికి గరిష్ట శిక్ష విధించాలని కోరారు. అయితే నిందితుడి తరపు న్యాయవాదులు వాదిస్తూ ఇద్దరు కలిసి విషయం దాగారు కాబట్టి ఇది ఆత్మహత్యకు ప్రేరేపించడం కిందకి రాదంటూ వాదనలు వినిపించారు. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత తాజాగా జరుగుతున్నటువంటి ఈ వ్యవహారంలో ఏం జరుగుతుందన్నది చూడాలి.